నుంచి కాంగ్రెస్ లోకి వలసల వెనక అసలు కథేంటి? పాలకుర్తిలో సింపతి పవనాలు ఉన్నాయా? కడియం సీక్రెట్ రిపోర్ట్ ఏంటి? గెలుపోటములపై కడియం వర్సెస్ ఎర్రబెల్లి దయాకర్రావు డైలాగ్ వారు ఇప్పుడు చూద్దాం. దయాకర్రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలకుర్తి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు. సిగ్గు అనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చినాయి. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద. నీ మేమందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉంది. మీ అందరి చరిత్రలు బయట పెడితే జిల్లాలో తిరగలేదు. మీరు చేసిన అవినీతి, మీరు చేసిన భూ కబ్జాలు, మీరు చేసే దారుణాలు ఇవన్నీ కనుక బయట పెడితే మీరు తిరగలేదు. మనం ఎవరికి భయపడే వచ్చిన నేనున్న రాజకీయ అనుభవం చెప్తున్నా. 40 సంవత్సరాలు నేను 7 సార్లు గెలిచిన, ఓడిపోయింది ఒక్కటేసారి. 4 సార్లు ఓడిపోయిన నా మీద మాట్లాడుతాడు పిచ్చి పిచ్చిగా, చిత్తు ఓడిపోయింది 4 సార్లు. వరంగల్ పార్లమెంట్ 100% టీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలవబోతుందని కూడా ఈ నేను కాదు సర్వే చెప్పింది. ఇదే కళ్యాణ్ శ్రీహరి గారు ఏం చెప్పింది ఎరికేనా? మీకు తెలిసి ఉండాలి. అన్న సర్వే తెచ్చిండు. ఆ సర్వే రిపోర్ట్ చదివి వినిపిస్తాడు హరీష్ రావు గారికి, మా అందరికి. 2 నియోజకవర్గాల మెజార్టీ వస్తాయి అంటే పాలకుర్తి బలంగా చెప్పింది. ఎందుకు వస్తానని హరీష్ అన్న అడిగింది. మొత్తం ఆమె మీద వ్యతిరేకత వచ్చింది, దయాన మీద సింపతి పెరిగింది. 100% పాలకుర్తి మెజార్టీ వస్తాంది అని గంటాపథంగా నేను చెప్పిన కళ్యాణ్ శ్రీహరి గారు చెప్పారు. యాదో గంటకో మాట మాట్లాడుతున్నారు, అర్థం చెప్తున్నారు. 6 నెలల లోపల ఈ ప్రభుత్వం బండారం అంతా బయటపడుతుంది. కర్ణాటకలో మొత్తం ఫెయిల్ అయింది. ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదని రిపోర్ట్ వచ్చింది. మనం ఎవరు తప్పు చేయలే. తప్పుడు చేసిన నాయకులు వేయండి మన దగ్గర నుంచి. మనం మోసం చేసిన వాళ్ళు పోతారు, మన నమ్మమని తెలుసు వాళ్ళకు.